కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపైన ఫోకస్ చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000కు పెన్షన్ పెంచి అమలు చేస్తోంది. సూపర్ 6 హామీల్లో మరో 2 అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నెల 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపైన సమీక్ష చేస్తున్నారు. ఈ పథకంతో పాటుగా మరో హామీ అమలుకు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న 2 రాష్ట్రాల్లో తీరుతెన్నులపైన ఆర్టీసీ అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. ఏపీలో ఈ పథకం అమలు ద్వారా ఆర్థికంగా పడే భారంతో పాటుగా తీసుకోవాల్సిన చర్యలపైన ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య, బస్సుల లెక్కలపైన ఆరా తీయనున్నారు. కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు సమయంలో కొన్ని ఇతర సమస్యలు తెరమీదకు వచ్చాయి. వాటిపైన చంద్రబాబుకు అధికారులు నివేదించనున్నారు. ఈ పథకం అమలు దిశగా ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇక మరో ఎన్నికల హామీగా ఉన్న మహిళలకు ఏడాది 3 ఉచిత గ్యాస్ సిలిండర్లపైన ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ పథకం అమలుకు సంబంధించి ఏడాదికి 3 సిలిండర్లు ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటుందన్న లెక్కలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకం అమలు కానుంది. రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులున్నాయి. ఇందులో తెలుపు రంగు రేషన్ కార్డులు కూడా దాదాపు 60 లక్షలకు పైగా ఉన్నట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు, 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను దసరా నాడు ప్రారంభించేందుకు ముహూర్తంగా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం విధి విధానాలపైన నేటి సమీక్షలో చంద్రబాబు కీలక సూచనలు చేయనున్నారు. పథకాల అమలుపైన అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.